అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి 8థ్ క్లాస్ న్యూ సిలబస్ సీబీఎస్‌ఈ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సప్లిమెంటరీ రీడర్. మీరు గమనించినట్లయితే సప్లిమెంటరీ రీడర్ యొక్క పాఠ్యాంశాలనేవన్నీ ఈ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. అట్లానే ఏవైతే ప్రోస్ కానివ్వండి, పోయెట్రీ కానివ్వండి, ప్రతిదీ కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి. ప్రతి లెసన్ అందుబాటులో ఉంది. అట్లానే గ్రామర్ కానివ్వండి, ప్రతి టాపిక్ అనేది చర్చించబడింది. ఈ ప్లేలిస్ట్‌లన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. దయచేసి గమనించండి. మీరు ఒకవేళ మొబైల్‌లో గనక చూస్తున్నట్లయితే మీకు ఇక్కడి నుంచి ఐ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది ఈ ప్రదేశం నుంచి. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. టోటల్ మీరు ఏవైతే పాఠ్యాంశాలు చూడాలనో అన్నీ కూడా ఇక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు నేను ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం యూనిట్ 1 ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ ఏదైతే ఉందో ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలనేవి మనం చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న గనక చూసినట్లయితే వాట్ డిడ్ ఆథర్ ఫైండ్ ఇన్ ఏ జంక్ షాప్? ఈ పాత సామాన్లు అమ్మేటటువంటి ఏదైతే కొట్టుందో ఆ షాప్ ఉందో దాంట్లో ఈ మైఖేల్ ఎవరైతే ఉన్నారో మైఖేల్‌కి ఈ సెకండ్ హ్యాండ్ షాప్ లేకపోతే ఏదైతే చెత్త అమ్మేటటువంటి జంక్ షాప్ ఉందో అక్కడ ఏం దొరికింది? ద ఆథర్ ఫౌండ్ అన్ ఓల్డ్ రోల్ టాప్ డెస్క్ ఇన్ ఏ జంక్ షాప్. ఒక డెస్క్ రోల్ టాప్ డెస్క్ అనేది ఈయనకి కనబడింది. యాక్చువల్‌గా ఈయన దాన్ని అఫోర్డ్ చేయలేడు. అంటే కొనలేడు. ఇట్ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ కండిషన్ బట్ హీ బాట్ ఇట్ బికాస్ ఇట్ వాజ్ చీప్ అండ్ హీ వాంటెడ్ టు ఫిక్స్ ఇట్. రోల్ టాప్ డెస్క్‌ని అఫోర్డ్ చేయడం అనేది మైకేల్ మార్కోకి అసలు వల్ల కాని పని. అందుకని ఇతను ఏమనుకున్నాడంటే ఈ జంక్ షాప్‌లో చెత్తలాగా అమ్మేస్తున్నాడు. చాలా చీప్‌గా అమ్మేస్తున్నాడు. కొనేసి దాన్ని తన దగ్గర చిన్నగా ఏం చేద్దామంటే రిపేర్లు చేసుకుందాం అనేసేటటువంటి మైండ్‌తో దాన్ని కొనడం అయితే జరిగింది. వాట్ డిడ్ యూ ఫైండ్ ఇన్ ఎ సీక్రెట్ డ్రాయర్? అండ్ మైఖేల్‌కి ఒక రహస్య సొరుగులో ఏం దొరికింది? హూ డు యూ థింక్ హ్యాడ్ పుట్ ఇట్ ఇన్ దేర్? ఆ రహస్య సొరుగులో ఏం పెట్టడం జరిగింది? ఎవరు పెట్టడం జరిగింది? హీ ఫౌండ్ ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ ఇన్సైడ్ ఏ హిడెన్ సీక్రెట్ డ్రాయర్. ఆ రహస్య సొరుగులో ఒక తగరపు డబ్బా, నల్ల రంగు తగరపు డబ్బా అనేది దొరికింది. యాక్చువల్‌గా అతను ఫిక్స్ చేసే టైంలో సొరుగు గట్టిగా లాగినా కానీ రాట్లా. అందుకని ఏం చేశాడు బలవంతాన ఓ గుద్దు గుద్దాడు వెనకాల గుద్దంగానే అతను ఏం జరిగిందంటే ఆ సొరుగు బయటికి రావడం, దాంతో పాటు లోపల ఉన్నటువంటి ఒక రహస్య ప్రదేశంలో ఉన్నటువంటి సొరుగు కూడా బయటికి వచ్చేసింది. దాంట్లో ఒక తగరపు డబ్బా ఉంది. ద బాక్స్ హ్యాడ్ ఎ నోట్ ఆన్ ఇట్ దట్ సెడ్ ఇట్ కంటైన్డ్ జిమ్స్ లాస్ట్ లెటర్. ఆ తగరపు డబ్బా మీద ఏముందంటే జిమ్ యొక్క చివరి ఉత్తరం. ఆ తర్వాత ఇంకా రాలా. అంటే అతను చనిపోయాడు. ఐ థింక్ ద లెటర్ వాస్ కెప్ట్ దేర్ బై మిసెస్ జిమ్ మ్యాక్‌పర్సన్. ఎవరు పెట్టారు అక్కడ? ఎవరు పెట్టారు అంటే మిసెస్ జిమ్ మ్యాక్‌పర్సన్ అనేటటువంటి ఆమె పెట్టింది. ఎవరు ఈమె అంటే జిమ్ యొక్క భార్య అన్నమాట. హూ వాంటెడ్ ఇట్ టు బి బెరీడ్ విత్ హర్ వెన్ షీ డైడ్. ఆమె చనిపోయిన తర్వాత తన సమాధిలో ఈ డబ్బా కూడా ఉంచుకోవాలనుకుంది. హూ హ్యాడ్ రిటెన్ ద లెటర్ టు హూమ్ అండ్ వెన్? ఇప్పుడు ఈ ఏదైతే లెటర్ ఆ సొరుగులో దొరికిందో రహస్య సొరుగులో అది ఎవరికి రాయడం జరిగింది? ఎప్పుడు రాశాడు? జిమ్ మ్యాక్‌పర్సన్ ఏ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్. జిమ్ మ్యాక్‌పర్సన్ అనేటటువంటి వ్యక్తి ఈయన బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ wrote the letter to his wife Connie on December 26, 1914. డిసెంబర్ 26, 1914 ఆ ఉత్తరం అయితే రాయడం జరిగింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటటువంటి ప్రారంభ సమయంలో ద డే ఆఫ్టర్ క్రిస్మస్ తర్వాత నేను రాయడం అయితే జరిగిందనమాట. వై వాజ్ ద లెటర్ రిటెన్? వాట్ వాజ్ ద వండర్ఫుల్ థింగ్ దట్ హ్యాడ్ హ్యాపెన్? ఎందుకని ఈ ఉత్తరం రాయడం జరిగింది? జరిగినటువంటి అద్భుతం ఏంటి? ద లెటర్ వాజ్ రిటెన్ టు టెల్ అబౌట్ ఎ వండర్ఫుల్ ఈవెంట్ దట్ హ్యాపెన్ ఆన్ క్రిస్మస్ డే. క్రిస్మస్ రోజు జరిగినటువంటి ఒక అద్భుత విషయాన్ని జిమ్ తన భార్య కానీతో
పంచుకోవాలనుకున్నాడు. అందుకని రాశాడనమాట. బ్రిటిష్ అండ్ జర్మన్ సోల్జర్స్ స్టాప్డ్ ఫైటింగ్. వాళ్ళు అసలు ఎటువంటి ఏంటంటే తెల్ల కర్చీఫ్లు చూపించుకున్నారు. యుద్ధం అనేది ఆపేసుకున్నారు. అండ్ కేమ్ అవుట్ ఆఫ్ దే ట్రెంచెస్. వాళ్ళ కందకాల్లో నుంచి బయటికి వచ్చారు. టాక్డ్ మాట్లాడుకున్నాడు. షేర్డ్ ఫుడ్ ఆహారాన్ని పంచుకోవడం అనేది జరిగింది. అండ్ ప్లేడ్ ఫుట్బాల్ చక్కగా ఆడుకున్నారు. అండ్ సెలబ్రేటెడ్ క్రిస్మస్ టుగెదర్ ఇన్ పీస్. శాంతిగా క్రిస్మస్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ తో దేవర్ ఎనిమీస్ ఇన్ ద వార్. వాళ్ళు శత్రువులైనప్పటికీ కూడా జర్మనీ అండ్ ఇంగ్లాండ్ అప్పటికి యుద్ధం పెద్దగా స్టార్ట్ అవ్వాల. ఈ యుద్ధం చేయడం ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి పొజిషన్స్లో మాత్రమే ఉన్నారు వీళ్ళు. యుద్ధం స్టార్ట్ అవ్వలేదు. అయితే జర్మన్ వాళ్ళు తెల్లకర్చీఫ్ చూపించడం జరిగింది. అండ్ బ్రిటన్ సంబంధించిన వాళ్ళు కూడా నమ్మకూడదు అనుకున్నారు. తర్వాత ఏం జరిగింది, సరే చూద్దాం ఏం చేస్తారు అనేసి వీళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇద్దరు కూర్చున్నారు, తిన్నారు, తాగారు, ఆడుకున్నారు. మరలా వాళ్ళ కందకాలకు వాళ్ళు చేరుకున్నారు, పాటలు పాడుకున్నారు. వాట్ జాబ్స్ డిడ్ హాన్స్ ఫోఫ్ అండ్ జిమ్ మ్యాక్ఫర్సన్ హ్యావ్ వెన్ దే వర్ నాట్ సోల్జర్స్? యాక్చువల్గా యుద్ధంలో లేకముందు కొంతమంది సోల్జర్స్ మామూలుగా రిటైర్మెంట్ తీసుకొని మామూలు పనులకి వెళ్ళిపోతారు, ఒక 35 ఏళ్ళకి అట్లా. హాన్స్ ఫోఫ్ వాజ్ ఏ సెల్లిస్ట్. ఈ ప్లేడ్ ద సెల్లో ఇన్ అన్ ఆర్కెస్ట్రా ఇన్ జర్మనీ. జర్మనీలోని ఆర్కెస్ట్రా అంటే బృందం అనమాట, ఒక గ్రూప్. ఏం ప్లే చేస్తారు? సెల్లో అంటే వైలిన్ ఉంటుంది కదా, అలాంటి వాద్యాన్ని వాయించేటటువంటి వైర్ అనమాట. యాక్చువల్గా మన సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. జిమ్ మ్యాక్పర్సన్ వాజ్ ఏ స్కూల్ టీచర్ ఇన్ డోర్సెట్, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లోని డోర్సెట్లో జిమ్ మ్యాక్పర్సన్ ఒక స్కూల్ టీచర్. హ్యాడ్ హ్యాన్స్ వోల్ఫ్ ఎవర్ బీన్ టు డోర్సెట్? వై డిడ్ హీ సే హీ న్యూ ఇట్? హ్యాన్స్ వోల్ఫ్ ఎవరు? ఇతను జర్మన్ జనరల్, జర్మన్ మిలిటరీ కెప్టెన్ అనమాట ఇతను. అతను ఎప్పుడైనా డోర్సెట్కి వచ్చాడా? డోర్సెట్లో ఎవరున్నారు? జిమ్ మ్యాక్పర్సన్ టీచర్గా పనిచేస్తున్నాడు అలా. వై డిడ్ హీ సే హీ న్యూ ఇట్? ఎందుకని హ్యాన్స్ వోల్ఫ్ జర్మన్ ఆఫీసర్ డోర్సెట్ అనేది తనకు తెలుసు అని అనడం జరిగింది. హ్యాడ్ హ్యాన్స్ వోల్ఫ్ ఎవర్ బీన్ టు డోర్సెట్? డోర్సెట్కి వచ్చాడు ఎప్పుడైనా హ్యాన్స్ వోల్ఫ్ అంటే దానికి ఆన్సర్ నో. హ్యాన్స్ వోల్ఫ్ హ్యాడ్ నెవర్ బీన్ టు డోర్సెట్ ఆర్ టు ఇంగ్లాండ్. జర్మనీకి చెందినటువంటి ఈ యొక్క ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి హాన్స్ వోల్ఫ్ ఎప్పుడు కూడా ఇంగ్లాండ్కి వెళ్ళలేదు, డోర్సెట్ని కూడా సందర్శించలేదు. హీ సెడ్ హీ న్యూ ఇట్ వెల్ బికాస్ హీ హ్యాడ్ రెడ్ ఇంగ్లీష్ బుక్స్. ఎందుకు చెప్పాడు అంటే తాను ఇంగ్లీష్ పుస్తకాలు చదివాడు, అక్కడి నుంచే దీని గురించి తెలుసుకోవడం అయితే జరిగింది. ఎక్స్పెషల్లీ బై థామస్ హార్డీ. థామస్ హార్డీ నవళ్ళు భయంకరంగా రాశాడని, చాలా చాలా అంటే చాలా రాశాడు. అందులో మ్యాడింగ్ క్రౌడ్ ఒకటి ఉంటుంది. ఆ నవల ఏదైతే ఉందో ఆ నవలని బాగా ఇష్టపడతాడు హ్యాన్స్ వోల్ఫ్. అండ్ లెర్న్డ్ అబౌట్ ఇట్ ఇన్ స్కూల్. ఇక థామస్ హార్డీ నవళ్ళు చదివారంటే ఇంగ్లాండ్ యొక్క సోషల్ లైఫ్ మొత్తం తెలిసిపోతుంది. సాంఘిక పరిస్థితులన్నీ కూడా ఒక ఐడియా వచ్చేస్తాయి. డూ యూ థింక్ జిమ్ మ్యాక్పర్సన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద వార్? హౌ డూ యూ నో దిస్? జిమ్ మ్యాక్పర్సన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాడా? మీకు ఎలా తెలుసు? యాక్చువల్గా తిరిగి రాలా. నో, తిరిగి రాలా. ఇట్ సీన్స్ జిమ్ మ్యాక్పర్సన్ డిడ్ నాట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద వార్. మరి ఇంత చెప్పాడు, ఎవరికి యుద్ధం చేయాలని లేదు, మరి ఎందుకని యుద్ధం ఆగలేదు అంటే పైన ఉన్న రాజకీయ నాయకులకి యుద్ధం కావాలి, సైనికులకు కాదు. పైన రాజకీయ నాయకులకి యుద్ధం చేయాలనే కోరిక అయితే ఉంది, వీరికైతే లేదు. అయితే ఇట్ సీమ్స్ జిమ్ మ్యాక్పర్సన్ డిడ్ నాట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద వార్. ఎందుకంటే చనిపోయాడు అక్కడే. వీ నో దిస్ బికాస్ ద లెటర్ వాజ్ ఫౌండ్ ఇన్ ఏ సీక్రెట్ డ్రాయర్. రహస్య సొరుగులో మనకు ఒక ఉత్తరం దొరికింది. అండ్ విత్ అ నోట్ ఆన్ ద బాక్స్ సేయింగ్ ఇట్ వాజ్ జిమ్స్ లాస్ట్ లెటర్. ఆ తగరపు డబ్బా మీద ఏముంది అంటే జిమ్ యొక్క చివరి ఉత్తరము అని ఉంది. అండ్ షుడ్ బి బెరీడ్ విత్ ద పర్సన్. అదిగాక మిసెస్ జిమ్ మ్యాక్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె తమ యొక్క చివరి అంతిమ యాత్ర అయిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత తన సమాధిలో అది ఉండాలని కోరుకుంది. దిస్ షోస్ దట్ హిస్ వైఫ్ కెప్ట్ ఇట్ సేఫ్లీ బికాస్ హీ నెవర్ రిటర్న్. ఇక జిమ్ ఎవరైతే ఉన్నారో అతని నుంచి వచ్చినటువంటి
జిమ్ మ్యాక్పర్సన్ ఎవరైతే టీచర్ ఉన్న డోర్సెట్ అతని నుంచి యుద్ధంలో అతని నుంచి వచ్చిన చివరి ఉత్తరం కాబట్టి ఈమె దానిని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. తన యొక్క ఏదైతే రహస్య సొరుగులో దాన్ని అపురూపంగా దాచిపెట్టుకుంది ఒక బాక్స్లో. దాని మీద ఒకవేళ ఎవరైనా గమనిస్తే తన సమాధప్పుడు దాన్ని అక్కడ ఉంచుతారని చెప్పేసి ఒక నోట్ చివరి ఇది కూడా రాసిందనమాట. వై డిడ్ ద ఆదర్ గో టు బ్రిడ్పోర్ట్? ఇప్పుడు మైకేల్ ఏం చేశాడు అంటే బ్రిడ్పోర్ట్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు బ్రిడ్పోర్ట్కి అంటే బ్రిడ్పోర్ట్లోనే అతను కొనడం జరిగింది. ఏం కొన్నాడు? ఈ రోల్ టాప్ డెస్క్ని కొనడం జరిగింది. ద ఆదర్ వెంట్ టు బ్రిడ్పోర్ట్ టు ఫైండ్ మిసెస్ మ్యాక్పర్సన్. ఎవరి మిసెస్ మ్యాక్పర్సన్? ద ఉమన్ హూ ఓన్ ద ఓల్డ్ లెటర్ హీ ఫౌండ్ ఇన్ ఏ డెస్క్. ఆ డెస్క్లో ఆ లెటర్కి సంబంధించి ఎవరు రిలేటెడ్ అంటే మిసెస్ జిమ్ మ్యాక్పర్సన్. కాబట్టి ఆమెను వెతకడానికి వెళ్ళాడు. హీ వాంటెడ్ టు రిటర్న్ ఇట్ టు హర్. అంత అపురూపంగా దాచిపెట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎట్లాగైనా ఇవ్వాలి అని అనుకున్నాడు. ఎందుకు ఆ థాట్ వచ్చింది అంటే జనరల్గా క్రిస్మస్ సీజన్లో ఇవ్వాలి అనేటటువంటి ఆతృత ఉంటుంది, ఏదైనా ఇవ్వాలి నలుగురికి అని. కాబట్టి ఇతను చాలా పేదవాడు, ఎఫోర్డ్ చేయలేడు. ఇవ్వగలిగింది ఏమైనా ఉంది తనకంటూ అంటే మిసెస్ జిమ్ మ్యాక్పర్సన్ని వెతికి మాత్రమే ఆ ఉత్తరాన్ని ఇవ్వగలడు. కాబట్టి అతను ఆ పని చేయదలుచుకున్నాడు. హౌ ఓల్డ్ వాస్ మిసెస్ మ్యాక్పర్సన్ నౌ? వే వాస్ షీ? మిసెస్ మ్యాక్పర్సన్ యొక్క వయసు ఎంత ఇప్పుడు? ఎక్కడుందా ఇతను వెళ్ళేసరికి, మైకేల్ వెళ్ళేసరికి? మిసెస్ మ్యాక్పర్సన్ వాస్ 101 years old. 101 ఏళ్ళు ఈమెకి. షీ వాజ్ లివింగ్ ఇన్ ఎ నర్సింగ్ హోమ్ కాల్డ్ బర్లింగ్టన్ హౌస్ ఆన్ డోర్చెస్టర్ రోడ్ బికాస్ హర్ హౌస్ హ్యాడ్ బర్న్ డౌన్. ఈమెకి 101 ఏళ్ళు. ఇతను వెళ్ళేసరికి ఎక్కడుందంటే బర్లింగ్టన్ హౌస్లో ఉంది. ఏంటి ఇది బర్లింగ్టన్ హౌస్ అంటే నర్సింగ్ హోమ్ అనమాట. ఎందుకుంది అక్కడ అంటే ఈమె యొక్క ఇల్లు కాలిపోయింది పూర్తిగా. ఈమె పాపం పేదరికం వల్ల, మరి ఎవరు కేవలం పెన్షన్ వస్తూ ఉంటుందేమో, పేదరికం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది లేదు, కొవ్వొత్తులు మాత్రమే వెలిగించుకొని ఉండగలదు. అది ఒకసారి ఫైర్ ఏమైందంటే ఇంటికి ఇదైంది, పైకప్పు మొత్తం గాలిపోయింది, వస్తువులు గాలిపోయినాయి. ఎవరో మొత్తానికి అని బయటికి తీసుకొచ్చారు కిటికీ. హూ డిడ్ కానీ మ్యాక్పర్సన్ థింక్ హర్ విజిటర్ వాస్? అసలు ఎవరు కూడా రారు ఆమె కోసం, 101 ఏళ్ళు ఆమెకి. అలాంటి పర్సన్ కోసం, కానీ కోసం ఓ వ్యక్తి వచ్చాడు. కానీ మ్యాక్పర్సన్ థాట్ ద విజిటర్ వాజ్ హర్ హస్బెండ్ జిమ్ మ్యాక్పర్సన్ హూ హ్యాడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద వార్. 101 ఏళ్ళు ఏమకి, ఇంకెవరు రారు, ఎవరు తెలీదు. అలాంటిది ఓ విజిటర్ వచ్చాడంటే తానేమనుకుందంటే తన భర్త ఇచ్చిన మాట ప్రకారం క్రిస్మస్కి వస్తా అన్నాడు, వచ్చాడు. కాబట్టి క్రిస్మస్కి వచ్చిన వ్యక్తి ఎవరు? తన భర్తే అనుకుంది. కానీ అసలు వ్యక్తి ఎవరంటే రైటర్ మైకేల్ మార్బుల్గా అనమాట. విచ్ సెంటెన్స్ ఈజ్ ద టెక్స్ట్ షోస్ దట్ విజిటర్ డిడ్ నాట్ ట్రై టు హైడ్ హిస్ ఐడెంటిటీ? ఇందులో మనం చూసిన దాంట్లో అతను తన భర్త అని చెప్పుకోవాలి, కానీ తానెవరో మొత్తానికి చెప్పదలుచుకున్నాడు. ఏం సెంటెన్స్ అది ప్రూవ్ చేస్తుంది. ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డెస్క్, అబౌట్ హౌ ఐ హ్యాడ్ ఫౌండ్ ఇట్, బట్ ఐ డోంట్ థింక్ షీ వాస్. మొత్తుకున్నాడు అనమాట. మొత్తానికి డెస్క్ ఎలా వచ్చింది తన దగ్గరికి, అండ్ తాను ఈ లెటర్ ఎలా కనుగొన్నాడు అనేసి మొత్తం చెప్పాడు. కానీ ఆమె అస్సలు ఆ పట్టించుకునే ఇల్లు అయితే లేనే లేదు. దిస్ షోస్ హీ స్పోక్ టు హర్ కైండ్లీ అండ్ ఓపెన్లీ వితౌట్ హైడింగ్ హూ హీ వాస్. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఓపెన్గానే తానెవరో చెప్పడం అయితే జరిగింది. ఫర్ హౌ లాంగ్ డూ యూ థింక్ కానీ హ్యాడ్ కెప్ట్ జిమ్స్ లెటర్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఈ కానీ ఎంతకాలం, హౌ లాంగ్ డూ యూ థింక్ కానీ హ్యాడ్ కెప్ట్ జిమ్స్ లెటర్? జిమ్ ఎంతకాలం పాటు జిమ్స్ లెటర్ని, అంటే జిమ్ మ్యాక్పర్సన్ అనమాట, ఎంతకాలం తాను జిమ్ రాసినటువంటి చివరి లెటర్ని తన దగ్గర ఉంచుకుంది, ఎంతకాలం భార్య భర్త యొక్క లెటర్ని ఉంచుకుంది. గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. కానీ హ్యాడ్ లైక్లీ కెప్ట్ జిమ్స్ లెటర్ ఫర్ మెనీ ఇయర్స్. సో చాలా నాళ్ళు పెట్టుకుంది. ప్రాబబ్లీ సిన్స్ ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం నుంచి తన దగ్గరే ఆ ఉత్తరాన్ని ఉంచుకుంది. ఎందుకంటే బికాస్ షీ వాజ్ నౌ 101 years old, స్టిల్ ట్రెజర్ ద లెటర్
రీడింగ్ ఇట్ ఆఫెన్ దిస్ షోస్ ఇట్ వాస్ వెరీ ప్రెషస్ టు హర్. అండ్ ఆమెకి 101 ఏళ్ళు అనమాట ఇప్పుడు. అతని ఉత్తరాన్ని అయితే చాలా కాలం తన దగ్గర ఉంచుకుంది. తర్వాత ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అక్కడి నుంచి మూవ్ అయింది. ఇప్పుడు ఆమెకి 101 ఏళ్ళు అనమాట. కాబట్టి చాలా కాలం పాటు తన దగ్గరకి అయితే ఆ ఉత్తరం అయితే ఉంది. వై డూ యూ థింక్ ద డెస్క్ హ్యాడ్ బీన్ సోల్డ్ అండ్ వెన్? ఎప్పుడు ఆ డెస్క్ అనేది అమ్మబడింది, ఎందుకు? ఎందుకంటే చాలా జాగ్రత్తగా మరి లెటర్ దాపెట్టుకుందంటే ఎందుకు అమ్ముతుంది? కానీ అమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఎవరు అమ్మేశారు? ద డెస్క్ మే హ్యావ్ బీన్ సోల్డ్ ఆఫ్టర్ ద ఫైర్ ఎట్ మిసెస్ మ్యాక్ పర్సన్స్ హౌస్. మిసెస్ మ్యాక్ పర్సన్స్ ఇల్లు తగలబడింది. ఏం జరిగింది అంటే టోటల్గా కొవ్వొత్తి వెలిగించడం జరిగింది. అండ్ అంటే ఎలక్ట్రిసిటీ లేదు పేదరికం వల్ల. తన ఉన్న వయస్సు రీత్యా అవన్నీ కూడా ఎఫోర్డ్ చేయలేకపోయింది. కొవ్వొత్తి వెలిగించింది అండ్ టోటల్గా ఇల్లు అనేది తగలబడింది. ఇట్స్ పాసిబుల్ సమ్వన్ క్లియర్ అవుట్ ద బర్న్ హౌస్ అండ్ సోల్డ్ హర్ బిలాంగింగ్స్. ఎవరో మొత్తానికి తన ఇంట్లో మొత్తం క్లియర్ చేసేసి ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అప్పుడు అండ్ తన వస్తువులన్నిటిని కూడా అమ్మేసి ఉండొచ్చు. వై డు జిమ్ అండ్ హన్స్ థింక్ దట్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గుడ్ వేస్ ఆఫ్ రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్? డూ యూ అగ్రీ? జిమ్ కానీ హాన్స్ వోల్ఫ్ కానీ అక్కడ కూర్చొని చక్కగా ఆడుకొని మాట్లాడుకున్నారు. జిమ్ ఏమో క్రికెట్ కోటేస్తే హాన్స్ వోల్ఫ్ ఏమో ఫుట్బాల్ కోటేశాడు. అయితే ఈ ఏవైతే గొడవలు ఉన్నాయో అవి ఆటల వలన సమస్య పోతాయి అనేసి వాళ్ళు ఎందుకు అనుకున్నారు? మీరు అంగీకరిస్తారా? జిమ్ అండ్ హాన్స్ బిలీవ్డ్ స్పోర్ట్స్ లైక్ ఫుట్బాల్ ఆర్ క్రికెట్ ఆర్ బెటర్ దాన్ వార్ బికాస్ నో వన్ డైస్ ఇన్ గేమ్. ఒక ఆటలో ఎవరు చనిపోరు అండ్ దేర్ ఇస్ ఫన్ అండ్ ఫెయిర్నెస్. ఇంకోటి అక్కడ చాలా ఆనందంగా ఉంటారు అండ్ న్యాయం కూడా ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్ ఫుట్బాల్ కానివ్వండి, క్రికెట్ కానీ ఇవి జనాల్ని కలుపుతాయి. ఎస్, ఐ అగ్రీ. స్పోర్ట్స్ కెన్ బ్రింగ్ పీపుల్ టుగెదర్ ఇన్ ఏ పీస్ఫుల్ వే. స్పోర్ట్స్ అనేవి జనాల్ని ఏం చేస్తాయంటే చాలా శాంతియుతంగా దగ్గరికి తీసుకొస్తాయి. డూ యూ థింక్ ద సోల్జర్స్ ఆఫ్ ద టూ ఆర్మీస్ ఆర్ లైక్ ఈచ్ అదర్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్? ఫైండ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద స్టోరీ టు సపోర్ట్ యువర్ ఆన్సర్. ఇక్కడ సోల్జర్స్ ఆఫ్ టూ, ఇద్దరు కూడా ఇరుపక్షాలు ఒకరినొకరు అంటే ఇష్టమేనా లేదా ఏమైనా ద్వేష భావాలు అనేవి ఉన్నాయా? ఎవిడెన్స్ చూపించమన్నారు. ద సోల్జర్స్ ఆర్ వెరీ మచ్ అలైక్. దే లాఫ్డ్, షేర్ ఫుడ్, ప్లేడ్ ఫుట్బాల్, విష్డ్ ఈచ్ అదర్ వెల్. అందరూ కూడా ఒకేలాగా ఉన్నారు, ఇష్టంగానే ఉన్నారు, నవ్వుకున్నారు, వాళ్ళ ఫుడ్ పంచుకున్నారు, ఫుట్బాల్ ఆడుకున్నారు అండ్ ఒకరినొకరు అభివాదాలు, హ్యాపీ క్రిస్మస్ చెప్పుకున్నారు. దే ఆల్ వాంటెడ్ పీస్ అండ్ గో బ్యాక్ టు దేర్ ఫ్యామిలీస్. అందరు శాంతి కావాలనుకున్నారు, వాళ్ళ కుటుంబాలకి వెళ్ళిపోదాం అనుకున్నారు. దిస్ షోస్ దే వర్ ద సేమ్ ఇన్ హార్ట్ ఈవెన్ దో దే వర్ ఎనిమీస్. వాళ్ళందరూ కూడా లైక్ ఒకే రకంగా ఉన్నారు. శత్రువులు అని మనం అనుకుంటున్నాం కానీ బట్ దే ఆర్ సేమ్ అనమాట. అందరూ కూడా శాంతిని కోరుకునే వాళ్ళే, తొందరగా ఇళ్ళకు వెళ్ళాలనుకునే వాళ్ళే. మెన్షన్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ బ్రిటిష్ అండ్ జర్మన్ సోల్జర్స్ బికమ్ ఫ్రెండ్స్ అండ్ ఫైండ్ థింగ్స్ ఇన్ కామన్ ఎట్ క్రిస్మస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ మరియు జర్మన్ సోల్జర్స్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ కామన్ ఏంటి వాళ్ళ ఉన్న విషయాల్లో? కామన్ ఏంటి వాళ్ళు మనం చూసిన దాంట్లో? దే విష్డ్ ఈచ్ అదర్ హ్యాపీ క్రిస్మస్. ఇద్దరు కూడా అభివాదాలు చేసుకున్నారు, మామూలు గ్రీటింగ్స్ చెప్పుకున్నారు, హ్యాపీ క్రిస్మస్ చెప్పుకున్నారు. దే షేర్డ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ లైక్ సాసేజ్ అండ్ రమ్. వీళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళకి పంచారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళకి పంచారు. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే పంచుకోవడం అనేది జరిగింది. దే టాక్డ్ అండ్ లాఫ్ టుగెదర్. మాట్లాడుకున్నారు, చక్కగా నవ్వుకోవడం అనేది జరిగింది. దే ప్లేడ్ ఫుట్బాల్ మ్యాచ్ జాగ్రత్తగా మరి ఎటువంటి గొడవలు లేకుండా ఆడారు. దే సాంగ్ క్రిస్మస్ క్యారల్స్ టుగెదర్. క్రిస్మస్కి సంబంధించిన పాటల్ని చక్కగా పాడుకున్నారు. దే షేర్డ్ మెమరీస్ అండ్ హోప్స్ ఫర్ పీస్. వాళ్ళు శాంతియుతంగా తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. వాట్ ఈస్ కానీస్ క్రిస్మస్ ప్రెజెంట్? వై ఈజ్ ఇట్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్? కానీకి అందినటువంటి క్రిస్మస్ బహుమతి ఏంటి? అది ఎందుకని ప్రపంచంలోనే అత్యుత్తమ బహుమతి? కానీస్ క్రిస్మస్ ప్రెజెంట్ ఈజ్ అ లెటర్ ఫ్రమ్ హస్బెండ్ జిమ్. ఆ అత్యుత్తమ బహుమతి ఏంటంటే జిమ్ నుంచి అందినటువంటి ఉత్తరం మరలా తన దగ్గరికి చేరడం. షీ బిలీవ్స్ ద మ్యాన్ విజిటింగ్ హర్ ఈజ్ జిమ్ హిమ్సెల్ఫ్. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి తన భర్తే అని తాను నమ్మడం.
ఇట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ బికాస్ ఇట్ బ్రింగ్స్ హర్ హోప్, లవ్ అండ్ కంఫర్ట్. ఆశ, ప్రేమ అండ్ ఓదార్పుని తీసుకొచ్చినది. యాజ్ ఇఫ్ హర్ హస్బెండ్ హ్యాడ్ కమ్ బ్యాక్ టు హర్. తన భర్త తనని చూడడానికి వచ్చినట్టే తాను భావించడం అనేది అసలు అత్యుత్తమ క్రిస్మస్ బహుమతి అనమాట. తన భర్తే వచ్చాడు అనుకుంది. ఎందుకని మాట ఇచ్చాడు, క్రిస్మస్ రోజున వస్తా. వెయిట్ చేస్తా బతుకుతా ఉంది. 101 ఏళ్ళు ఎలా బతికిందంటే నా భర్త వస్తాడు, నా భర్త వస్తాడు, 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 వస్తాడు అనే బ్రతికింది. చివరికి క్రిస్మస్ రోజున ఒక వ్యక్తి వచ్చాడు. తన భర్త అనుకుంది. డూ యూ థింక్ ద టైటిల్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ సూటబుల్ ఫర్ ఇట్? కెన్ యూ థింక్ ఎనీ అదర్? ఇక్కడ ఏం అడుగుతున్నానంటే ఇక్కడ ఇచ్చినటువంటి ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ ఏదైతే టైటిల్ ఉందో అది కరెక్టేనా, న్యాయం చేసిందా, సూటబులేనా అని అడుగుతున్నా. ఇంకేమైనా టైటిల్ ఉంటే మీరేమైనా పెట్టగలరా అని. ఎస్, ద టైటిల్ బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ వరల్డ్ ఈజ్ సూటబుల్. అది సూటబుల్ బికాస్ ద లెటర్ అండ్ ద మూమెంట్ ఆఫ్ జాయ్ ఇట్ బ్రింగ్స్ కానీ ఆర్ మోర్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఇక్కడ ఏంటంటే ఆ లెటర్ కానివ్వండి, ఆ మూమెంట్ కానివ్వండి, ఆ వ్యక్తి వచ్చినప్పుడు అసలు ఎంతగా సంబరపడిపోయిందో, ఎంత సంతోషానికి గురైందో. కాబట్టి ఈ టైటిల్ అనేది కరెక్ట్. ఇంకొన్ని మనం చేయొచ్చు. క్రిస్మస్ రూస్, క్రిస్మస్ సంధి అని, జిమ్స్ లాస్ట్ లెటర్ అని, అండ్ క్రిస్మస్ మిరాకిల్, క్రిస్మస్ అద్భుతం అని, ఇలాంటివి అయితే కొన్ని టైటిల్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇదండి టోటల్గా వచ్చేసి ఏదైతే యూనిట్ 1 ఉందో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనం అయితే చూడడం అయితే జరిగింది. ఈ విధంగానే మిగతావి కూడా చూడాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు గమనించుంటారు, ఐ కార్డ్స్ అనేవి ఇచ్చి ఉంటాయి. అండ్ లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్స్ అనేవి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. లేదా ఈ వీడియో టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పొందొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్.